మాధవిలత, రాములమ్మ, ఎస్ఎస్ లక్ష్మి గారు సంథింగ్ వాళ్ళది పెట్టి ఎందుకు విషకన్యలు అని చెప్పేసి పెడుతున్నారు. విష ప్రచారం చేస్తున్నారు కాబట్టి విషకన్యలు. నరేంద్ర మోడీది ఫేక్ డిగ్రీ. నరేంద్ర మోడీది అసలు డిగ్రీయే కాదు. డిగ్రీ లేకుండా ఎలా పోటీ చేస్తారు? ఫేక్ డిగ్రీ పెట్టుకొని పిఎం ఎలా అయిండు? ఎందుకు నరేంద్ర మోడీకి అందరూ జేజేలు కొడుతున్నారు? ఎందుకు సుప్రీంకోర్టులో కోర్టులలో కేసు పెడతా అని చెప్పేసి అంటున్నారు? ఆయన నరేంద్ర మోడీ ఎన్నికల అఫిడవిట్లో బిఏ చేసినట్టు ఎంఏ చేసినట్టు రాసింది. అది నేను చూడాలి డిగ్రీలు. ఇప్పుడు మీరు వెళ్ళే గ్యాప్లో ఆ కాలేజ్కి ఇట్లా ఫోన్ చేసి డిగ్రీ చూపెట్టమని చెప్పలేడా సార్ నరేంద్ర మోడీ? ఏ కాలేజ్కి అయినా సరే ఒక పిఎంఐ ఉండి చెప్తా. నరేంద్ర మోడీ ఏం చేసిందంటే హైకోర్టు అంటే ఎన్నికల అఫిడవిట్లో అబద్ధం చెప్పడం మొదటి నేరం అయితే చదవని చదువుకి డిగ్రీలు పుట్టించడము ఫోర్జరీ అంటే సర్టిఫికేట్ ఫోర్జరీ కదా. ఫోర్జరీ అలాగే చీటింగ్. చదవని చదువుకు చదివినా అని చెప్పడం చీటింగ్. అది కూడా ఎన్నికల అఫిడవిట్. స్వాతంత్ర పోరాటాన్ని ఉక్కు పాదంతో అణిచివేయండి అని బ్రిటిష్ రాణికి లేఖ రాసినోడు దేశభక్తుడా దేశద్రోహి? ద్రోహి. ఈయన ఇట్లా ఫేక్, ఈయన అబద్ధాలు చెప్పిండని చెప్పాలి. ప్రూవ్ చేయడానికి చెప్తున్నారు. నరేంద్ర మోడీ ప్రజలను మోసం చేసినాడు. నరేంద్ర మోడీ తప్పు డిగ్రీలు పుట్టించినాడు. ఫోర్జరీకి పాల్పడ్డాడు. చీటింగ్కి పాల్పడ్డాడు. ప్రమాణపూర్వకంగా అఫిడవిట్లో అబద్ధాలు చెప్పినాడు. పచ్చి అబద్ధాల కోరు, పచ్చి మోసగాడు, ఫోర్జరీ అని ప్రపంచానికి చెప్పడం కోసం శివాజీ మహారాజ్ గురించి మాట్లాడుతున్నారు సార్ మీరు. అది నిజమైతేనే మాట్లాడండి, లేకపోతే ట్రోల్ అయిపోతారు. నరేంద్ర మోడీ చాలా చేశాడు సార్. ఈ డిగ్రీనే పట్టుకొని చాలా మోసాలు చేశాడా? గుజరాత్ అల్లర్లా అంటున్నారా మీరు? ఇట్లా నేను ఎయిర్పోర్ట్లు అన్నింటిలో బెస్ట్ ఎయిర్పోర్ట్ ఏది 2024 అని లెక్క తీస్తే మధ్యప్రదేశ్లో నుంచి ఖజురహో ఎయిర్పోర్ట్కి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఏంటి? పంక్చువాలిటీ అంటే టైంకి ఫ్లైట్ రావడం, టైంకి పోవడం. ప్యాసింజర్ నుంచి ఎటువంటి కంప్లైంట్ లేదు. అన్ని సకల సౌకర్యాలు ప్యాసింజర్స్కి కల్పించారు. క్లీన్లీనెస్ బాగా మెయింటైన్ చేస్తున్నారు. కాకపోతే అక్కడ ఎన్ని ఫ్లైట్లు దిగినాయి అంటే ఒక్క ఫ్లైట్ కూడా దిగలేదు, ఒక్క ఫ్లైట్ కూడా ఎగలేదు. దానికి ఫస్ట్ ర్యాంక్. ఇది భారతీయ జనతా పార్టీ. ఇటువంటివి చెప్పుకుంటా పోతే 2 రోజులు పడుతుంది. 2 రోజులు దర్భంగా, బీహార్లో దర్భంగా 1100 కోట్లు పెట్టి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్ కట్టారు. ఎంత? 1100 కోట్లు. మీరు పోయి చూస్తే మీకు ఓన్లీ కాంపౌండ్ వాళ్ళు కనపడుతుంది, ఇంకేం కనపడదు. హాస్పిటల్ లేదంట. హాస్పిటల్ లేదు. ఓకే, దిస్ ఇస్ నరేంద్ర మోడీ. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సంతోష్. నరేంద్ర మోడీది ఫేక్ డిగ్రీ. నరేంద్ర మోడీది అసలు డిగ్రీయే కాదు. డిగ్రీ లేకుండా ఎలా పోటీ చేస్తారు? ఫేక్ డిగ్రీ పెట్టుకొని పిఎం ఎలా అయిండు? ఎందుకు నరేంద్ర మోడీకి అందరూ జేజేలు కొడుతున్నారు అసలు? అండ్ ఆ డిగ్రీతో సార్కి ఏం సంబంధం? ఎందుకు సుప్రీంకోర్టులో కోర్టులలో కేసులు పెడతా అని చెప్పేసి అంటున్నారు అనేది ఎవరో కాదండి, మన చింతా రాజశేఖర్ సార్ గారు. అసలు ఎందుకు ఫేక్ డిగ్రీ అయితే ఏంటి, ఒరిజినల్ డిగ్రీ అయితే ఏంటి, అసలు సార్కి ఏం సంబంధం, ఎందుకు పెట్టాల్సి వస్తుంది అనే విషయం పైన మాట్లాడడానికి మనతో ఉన్నారు, మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. నరేంద్ర మోడీది డిగ్రీ అయితే ఏంటి, డిగ్రీ కాకపోతే ఏంటి? మీరు ఎందుకు దానిపైన ఏదో సర్వే చేస్తున్నారు? ఆ డిగ్రీ కోర్టులో కేసు వేస్తున్నారు, కోర్టులకి లేఖలు కూడా రాశారట. ఎందుకు సార్? మీకేం సంబంధం అని చెప్పేసి రాస్తారు మీరు? ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయిపోయిన తర్వాత 2016లో అరవింద్ కేజ్రీవాల్ ఆర్టీఐ పిటిషన్ వేసినాడు. నేను నరేంద్ర మోడీ డిగ్రీలు నేను చూడాలి అని. ఆయన నరేంద్ర మోడీ ఎన్నికల అఫిడవిట్లో బిఏ చేసినట్టు, ఎంఏ చేసినట్టు రాసిండు. అయితే అది నేను చూడాలి డిగ్రీలు అని ఆర్టీఐ పిటిషన్ వేస్తే 2 చోట్ల వేయాలి ఆర్టీఐ పిటిషన్. ఎందుకంటే డిగ్రీ ఏమో ఢిల్లీ యూనివర్సిటీ, పీజీ ఏమో గుజరాత్ యూనివర్సిటీలో చేసినట్టు చెప్తున్నాడు నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ ఏమన్నా చదివినోడైతే, డిగ్రీ చదివినోడైతే పోయి చెక్ చేసుకో నాకేముందని అన్నాడు. ఆయన అట్లా అనలే. హైకోర్టుకు పోయాడు. హైకోర్టుకు పోయి ఆ వెరిఫికేషన్ ఆపేయమని చెప్పాడు. ఎందుకు ఆపాలా? ఆయన ప్రూవ్ చేసుకోవడానికి నరేంద్ర మోడీకి టైం లేదు. అండ్ అవి ఏం సంబంధము? యూనివర్సిటీ వాళ్ళు పోతారు, యూనివర్సిటీ వాళ్ళు ఉన్నదా లేదా డిగ్రీ చూపిస్తారు, చదివినా లేదా రికార్డులో చూసి చెప్తారు. నరేంద్ర మోడీ ఎందుకు పోవాలా? ఇప్పుడు మీరు వెళ్ళే గ్యాప్ లో ఆ కాలేజ్కి ఇట్లా ఫోన్ చేసి డిగ్రీ చూపెట్టమని చెప్పలేడా సార్ నరేంద్ర మోడీ? ఏ కాలేజ్కి ఒక పిఎంఐ ఉండి చెప్తా. నరేంద్ర మోడీ ఏం చేసినట్టే హైకోర్టు పోయి, హైకోర్టు పోతే ఆర్టీఐ చట్టంలో 3 కండిషన్స్ ఉన్నాయి. ఒకటి, మీరు డిఫెన్స్కి సంబంధించిన సమాచారం అడగకూడదు.
దేశ భద్రతకు సంబంధించిన అంశాలు అడగకూడదు, ఉమ్, వ్యక్తిగత సమాచారం అడగకూడదు. ఉమ్, సో గుజరాత్ హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు అరవింద్ కేజ్రీవాల్కి ఏమని చెప్పినాయంటే, ఉమ్, నువ్వు ఇంత చదువుకున్నావు కదా, ఉమ్, ఆర్టీఏ చట్టంలో వ్యక్తిగత సమాచారం అడగకూడదని ఉంది కదా, ఉమ్, డిగ్రీలు వ్యక్తిగత సమాచారం కదా, నువ్వు ఎట్లా అడుగుతావు అని చెప్పి ఆయనకు ముట్టికాయలు వేసి ఉమ్, 25,000 రూపాయలు పెనాల్టీ వేసినారు. ఉమ్, అయిపోయింది, అక్కడికి మ్యాటర్ క్లోజ్ అయిపోయింది. ఉమ్, ఇది 2016 జరిగింది. ఉమ్, హేమిలు అంటే అప్పుడు ఢిల్లీ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి, ఉమ్, ఆయనకు ఒక లీగల్ టీం ఉండే, అవును. ప్రశాంత్ భూషణ్, ఉమ్, వీళ్ళందరూ ఆర్గ్యూ చేసినా కానీ ఢిల్లీ హైకోర్టు, గుజరాత్ హైకోర్టు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఈజ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఉమ్, అవునా కాదా? అవును. అవును. మరి ఆర్టీఐ చట్టం ప్రకారం పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడగకూడదా? అడగకూడదు. ఎందుకు అడిగినావు? తప్పు కదా, తెలిసి నేరం చేసినావు కాబట్టి 25,000 రూపాయలు ఫైన్. ఉమ్, సరే సార్ అని 20 రూపాయలు కట్టిండో లేదో మనకు తెలియదు, క్షమాపణ కోరిండో మనకు తెలియదు, కానీ ఆ క్లేజ్ అంతా క్లోజ్ అయిపోయింది. ఉమ్, ఢిల్లీ హైకోర్టు, గుజరాత్ హైకోర్టు తీర్పు తప్పని నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను. 2016 నుంచి ఆ తీర్పు వచ్చింది, అంటే 2020లో ఎప్పుడు వచ్చింది తీర్పు, అది అప్పటి నుంచి నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను. ఉమ్, ఆ 2 కోర్టుల తీర్పు కరెక్ట్ కాదు. ఉమ్, ఎందుకంటే ఎవరికైనా సరే, మీకు నాకు సామాన్యుల ప్రజలు ఎవరికైనా సరే విద్యార్హత అనేది ఖచ్చితంగా వ్యక్తిగత సమాచారం. ఓకే. కానీ ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తి ఎన్నికల అఫిడవిట్లో ఏం చదువుకున్నాడో రాయాల. రాస్తే ఆ అఫిడవిట్లో అది రాస్తాడు. నరేంద్ర మోడీ అని రాసినాడు, నేను ఢిల్లీ యూనివర్సిటీకి వెళ్ళి 1978లో బిఏ చదివిన, గుజరాత్ యూనివర్సిటీకి వెళ్ళి నేను 1983లో ఎంఏ చేసిన అని చెప్పినాడు. ఉమ్, చెప్పిన తర్వాత ఆ ఎన్నికల అఫిడవిట్ని ఎన్నికల సంఘం ఏం చేసింది, వెబ్సైట్లో పెట్టింది. ఉమ్, వెబ్సైట్లో ఎందుకు పెట్టింది? ప్రజలందరూ చూడాలని. ఉమ్, సో అది పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎట్లయితుంది? ఓకే. పర్సనల్ ఇన్ఫర్మేషన్ కాదు. సో ఢిల్లీ హైకోర్టు, గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పు తప్పు. ఓకే. కాబట్టి దాని మీద ఎంక్వైరీ జరగాల. ఇంతకుముందు అది పర్సనల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఆపిన అంటున్నావు కదా, ఇప్పుడు అది పర్సనల్ ఇన్ఫర్మేషన్ కాదు, అది ఆల్రెడీ పబ్లిక్ డొమైన్లో ఉన్నది. అది పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానప్పుడు దాన్ని ఎందుకు ఆపుతున్నావు నువ్వు? అది పాయింట్ నెంబర్ 1. ఓకే. పాయింట్ నెంబర్ 2, కోర్టులు ఏం చెప్పినాయంటే, ఒక ఎంపీగా పోటీ చేయడానికి విద్యార్హత ఏమీ అవసరం లేదు. అవును. ఇప్పుడు ఎంపీగా కానీ ఎమ్మెల్యేగా కానీ దేనికి పోటీ చేయాలనుకున్నా ఎటువంటి విద్యార్హత అవసరం లేదు. అదే అదే దాన్ని ఎందుకు మీరు రేస్ చేస్తున్నారు సార్ అంటున్నా నేను. అదే ఇప్పుడు ఆ కోర్టు తీర్పు అదే చెప్పింది. కానీ మీరు ఎన్నికల అఫిడవిట్లో ఆయన 13వ పేజీలో ఏం రాసినాడు, నేను బిఏ చదివిన ఢిల్లీ యూనివర్సిటీ, ఎంఏ చదివిన గుజరాత్ యూనివర్సిటీ అని 13వ పేజీలో రాసి 23వ పేజీలో టాప్లో ఏమని రాసినాడు, ఈ అఫిడవిట్లో పొందుపరిచిన ప్రతి సమాచారము నాకున్న పరిజ్ఞానం మేరకు అంతా నిజమే చెప్తున్నాను, ఇందులో అబద్ధం ఏదీ లేదు అన్నాడు. అంటే అంతా నిజమే చెప్పినాడు, అబద్ధం ఏమీ లేదు అంటున్నాడు. అది నిజమా అబద్ధం అంటే తెలుస్తుంది సార్. ఇంకో ఎగ్జాంపుల్, అప్పుడు ఆయన చదివిండా చదవలేదా ఇక్కడ క్వశ్చన్ కాదు. ఆయన చదవకపోతే ఏంటి అనేది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చదవకుండా నేను బిఏ ఎంఏ చదివినా అని ఎన్నికల అఫిడవిట్లో పెట్టడం మొదటి నేరం. ఎందుకంటే నాకున్న పరిజ్ఞానం మేరకు అంతా నిజమే చెప్తున్నా అని చెప్పి చదువు అక్కడ ఎన్నికల అఫిడవిట్లో పెడితే అది నేరం నెంబర్ 1. నేరం నెంబర్ 2, చదువుకి డిగ్రీలు పుట్టించడం అనేది ఫోర్జరీ వస్తుంది, చీటింగ్ వస్తుంది. అలాగా సార్. ఇంకోటి నేను చెప్తాను. ఇప్పుడు మనం ఒక జాబ్కి అప్లై చేస్తాం సార్. జాబ్కి అప్లై చేయడానికి CV కానీ రెజ్యూమ్ కానీ ఇస్తాం. రెజ్యూమ్లో మన దాంట్లో మన హాబీస్ ఏం రాస్తామంటే రీడింగ్ బుక్స్, ప్లేయింగ్ క్రికెట్, సంథింగ్ అని రాస్తాం. అవన్నీ మనం నిజంగా చేసే రాస్తామా సార్? చేసే రాస్తాం, కానీ ఆ కింద ఒక రాస్తారు కదా మీరు, ఒక లైన్, నాకున్న పరిజ్ఞానం మేరకు అంతా నిజమే చెప్తున్నాను, అబద్ధం చెప్పను అని. దాన్ని మీరు ఉల్లంఘించినట్టు అవుతుంది. అది వెరిఫికేషన్కి వస్తే మీరు అబద్ధం, నీకు రానే రాదు క్రికెట్ ఎందుకు రాసినావు అని తీసేసినా అంటే తీసేయచ్చు. సో నరేంద్ర మోడీ 23వ పేజీలో మొదటి పేరాలో ఏం రాసినాడంటే, ఈ అఫిడవిట్లో పొందుపరిచిన సమస్త సమాచారం అంతా నిజమే, ఇందులో అబద్ధం ఏమీ లేదు అని చెప్పినాడు. అబద్ధం ఏమీ లేదని చెప్పి, అంటే ఎన్నికల అఫిడవిట్లో అబద్ధం చెప్పడం మొదటి నేరం అయితే, చదువుకి డిగ్రీలు పుట్టించడము ఫోర్జరీ. ఎందుకంటే ఆ సర్టిఫికేట్ ఫోర్జరీ కదా, ఫోర్జరీ అవుతుంది. ఫోర్జరీ, అలాగే చీటింగ్. చదువుకి చదివినా అని చెప్పడం చీటింగ్, అది కూడా ఎన్నికల అఫిడవిట్. సో ఈ 3 నేరాలు నరేంద్ర మోడీ చేసినడా చేయలేదా అని మనము అడుగుతున్నాం. ఇప్పుడు మీరు అంటారు, మీరు కోర్టులో కేసు వేయచ్చు కదా, లెటర్ ఎందుకు రాస్తున్నారు? అదే లెటర్ ఎందుకు రాస్తున్నారు, మీరు వేయచ్చు కదా. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ వేసినాడు. అరవింద్ కేజ్రీవాల్ వేస్తే హైకోర్టు ఏమన్నది, అది వ్యక్తిగత సమాచారం, నువ్వు ఎట్లా అడుగుతున్నావు అన్నది.
కొట్టి అవతల పడేసి. అవును, పర్సనల్ ఇష్యూ. ఎట్లయితుంది? ఢిల్లీ హైకోర్టు తెలియదా? ఎలక్షన్ అఫిడవిట్లో పెట్టిండు, అది పబ్లిక్ డొమైన్లో ఉందని ఢిల్లీ హైకోర్టు, గుజరాత్ హైకోర్టు తెలియదా? సో అటువంటిది ఏదో చెప్పి కొట్టేస్తారు, లేదా వాయిదా ఇస్తారు. ఓకే, ఏడాది తర్వాత, మళ్ళా ఏడాది తర్వాత నరేంద్ర మోడీ ప్రధాని ఉన్నంత వరకు అది తేల్చకుండా వాయిదాల మీద వాయిదాలు ఇస్తారు. ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే, నరేంద్ర మోడీ డిగ్రీల మీద విచారణ జరగాలని కోరుకునే వాళ్ళందరూ సుప్రీంకోర్టుకి లెటర్ రాయండి. గౌరవ భారత ప్రధాన అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి గారికి లెటర్ రాసి, ఎప్పటిదాకా రాస్తూ ఉండాలా? విచారణకి ఆదేశించేంత వరకు లెటర్లు రాస్తూనే ఉండాలి. నేను ఒకటి రాసిన, మా ఇంట్లో ఉన్నారు, మా ఇంట్లో కుటుంబ సభ్యులతో రాపిస్తా. అట్లా నరేంద్ర మోడీ డిగ్రీల మీద విచారణ జరిగేంత వరకు మీరు లెటర్స్ రాస్తూనే ఉంటే సుప్రీంకోర్టుకి టన్నుల లెటర్లు వస్తూ ఉంటాయి. ఇక్కడ విషయం ఏంటంటే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఒక లేఖ మీద అయినా స్పందించవచ్చు. నిజమే కదా, ఢిల్లీ హైకోర్టు, గుజరాత్ హైకోర్టు తప్పు స్టాండ్ తీసుకున్నాయి, ఇది పబ్లిక్ డొమైన్లో ఉంది కదా, ఇది వ్యక్తిగత సమాచారం కదా అని ఆర్డర్ ఇచ్చేయచ్చు. నేను 3 జూన్ రాశాను. తర్వాత మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ గారు, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆయన రాశారు. ఒరిస్సా హైకోర్టు అడ్వకేట్ ఒరిస్సా పిసిసి సెక్రటరీ శంభు పానిగ్రహి రాశారు. మీరట్ నుండి, మధ్యప్రదేశ్ నుండి చాలా మంది లెటర్స్ రాస్తున్నారు. ఓకే, సో గౌరవ చీఫ్ జస్టిస్ గారు ఒక లెటర్కి స్పందిస్తారా, 100 లెటర్లకు స్పందిస్తారా, 1000 లెటర్స్ స్పందిస్తారా, 1,00,000 లెటర్లకు స్పందిస్తారా, 1 కోటి లెటర్లకు స్పందిస్తారా, 10 కోట్ల లెటర్కి వచ్చేదాకా వేచి చూస్తారా అనేది మనం చూడాలా. అంటే సార్, అది అతని డిగ్రీస్ తెలుసా, పిఎం గారి డిగ్రీస్ తెలుసుకోవాలని చెప్పేసి మీరు లేఖలు రాస్తున్నారా, లేకపోతే అధికారంలో నుంచి నెక్స్ట్ సారి అధికారం రావద్దు, కాదు, ఈయన ఇట్లా ఫేక్, ఈయన అబద్ధాలు చెప్పిండని చెప్పాలి, ప్రూవ్ చేయడానికి చెప్తున్నారు? నరేంద్ర మోడీ ప్రజలను మోసం చేసినాడు, నరేంద్ర మోడీ తప్పుడు డిగ్రీలు పుట్టించినాడు, ఫోర్జరీకి పాల్పడ్డాడు, చీటింగ్కి పాల్పడ్డాడు, ప్రమాణపూర్వకంగా అఫిడవిట్లో అబద్ధాలు చెప్పినాడు, పచ్చి అబద్ధాల కోరు, పచ్చి మోసగాడు, ఫోర్జరీ అని ప్రపంచానికి చెప్పడం కోసం లెటర్. నరేంద్ర మోడీ చాలా చేశాడు సార్, ఈ డిగ్రీనే పట్టుకొని చాలా మోసాలు చేశాడా? గుజరాత్ అల్లర్లా అంటున్నారా మీరు? ఇట్లా నేను చెప్పేది ఏంటిది, మంచి పనులు చేసే కదా ఆయన ప్రజలను ఎన్నుకుంది. ఏమండి, ఇక్కడ చెప్పేది ఒకటి, జరిగేది ఒకటి. భారతీయ జనతా పార్టీ ప్రచారం ఎట్లుంటదంటే, ఇందోర్ దగ్గర ఒక హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గవర్నమెంట్ది, 87 మంది సిబ్బంది, సూపర్ స్పెషలిస్టులు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, మంచి మంచి మెషినరీ ఉంది, హైఫై ట్రీట్మెంట్. నెలకి 1 కోటి నుంచి 1,15 లక్షల దాకా బిల్స్ అవుతున్నాయి. 2020 నుంచి అది ఆ హాస్పిటల్ వర్క్ చేస్తుంది. అయితే దాంట్లో చిన్న ఎంత పర్ఫెక్ట్ ఉంది, మంచి మంచి నిపుణులైన డాక్టర్లు ఉన్నారు, ఎంబీబీఎస్ డాక్టర్లు ఉన్నారు, నర్సులు ఉన్నారు, హైఫై మొత్తం పాష్ కార్పొరేట్ హాస్పిటల్ లాగా లుక్ ఉంది, అంత బాగుంది. కాకపోతే అక్కడ ఫిజికల్గా లేదు అది హాస్పిటల్, పేపర్లలోనే ఉన్నది. నెలకి 1,15 లక్షలు డ్రా చేస్తున్నారు. సేది డాక్టర్ల జీతాలు కానీ, పేషెంట్ల మందులని, కరెంటు బిల్ అని. అక్కడ ఆ హాస్పిటల్కి భూమి కేటాయించలేదు, హాస్పిటల్ కట్టలేదు, పేషెంట్లు లేరు, డాక్టర్లు లేరు. ఇది భారతీయ జనతా పార్టీ. అట్లాగే ఉత్తరప్రదేశ్లో 7 ఎయిర్పోర్ట్లు కట్టిన, 7 అదాన్ని 7 ఎయిర్పోర్ట్లు కట్టినాడు ఉత్తరప్రదేశ్లో. అందులో వర్కింగ్ ఎన్ని? 1. ఎందుకోసం కట్టినారు? ఎవడబ్బా సొమ్మని కట్టినారు? మీకు ఫ్లైట్లు ట్రాఫికే లేనప్పుడు ఎవరికి దోషి పెడదామని కట్టినారు మీరు. అట్లాగే ఎయిర్పోర్ట్లన్నిటిలో బెస్ట్ ఎయిర్పోర్ట్ ఏది 2024 అని లెక్క తీస్తే మధ్యప్రదేశ్లో నుంచి ఖజురహో ఎయిర్పోర్ట్కి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఏంటి? పంక్చువాలిటీ, అంటే టైంకి ఫ్లైట్ రావడం, టైంకి పోవడం, ప్యాసింజర్ నుంచి ఎటువంటి కంప్లైంట్ లేదు, అన్ని సకల సౌకర్యాలు ప్యాసింజర్స్కి కల్పించినారు, క్లీన్లీనెస్ బాగా మెయింటైన్ చేస్తున్నారు. కాకపోతే అక్కడ ఎన్ని ఫ్లైట్లు దిగినాయి అంటే 1 ఫ్లైట్ కూడా దిగలేదు, 1 ఫ్లైట్ కూడా ఎగరలేదు. దానికి ఫస్ట్ ర్యాంక్. ఇది భారతీయ జనతా పార్టీ, ఇది నరేంద్ర మోడీ. ఇటువంటివి చెప్పుకుంటా పోతే 2 రోజులు పడుతుంది. 2 రోజులు దర్భంగా, బీహార్లో దర్భంగా 1,100 కోట్లు పెట్టి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్ కట్టినారు. ఎంత? 1,100 కోట్లు. మీరు అక్కడ పోయి చూస్తే మీకు ఓన్లీ కాంపౌండ్ వాళ్ళు కనపడుతుంది, ఇంకేం కనపడదు. 1,100 crores. హాస్పిటల్ లేదంట, హాస్పిటల్ లేదు. ఓకే, దిస్ ఇస్ నరేంద్ర మోడీ. ఎవరు చెప్పారు సార్ 1,100 కోట్లు పెట్టి కట్టామని? మీరు దాని మీద కేసు అవుతుంది, ఇన్వెస్టిగేషన్ అవుతుంది. అయితే శ్రీరామ్ మందిర్ ఏమైంది? శ్రీరాముడు మేమే గుడి కట్టినాం, రాముడిని ఏలు పట్టుకుని నడిపించుకొచ్చింది కదా నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ ఇంత పెద్దగా ఉన్నాడు, రాముడు ఇంత చిన్నగా ఉన్నాడు. రాముడు నరేంద్ర మోడీ ఏలు పట్టుకుని నడుస్తున్నాడు. హిందువుల మనోభావాలే వాడికి
రాముడు ఏలు పట్టుకొని మోడీ నడవట్లే, రాముడు మోడీ ఏలు పట్టుకొని నడుస్తున్నాడు. దేనికి అది పోస్టర్ అయోధ్య రామాలయం ఇనాగ్రేషన్ రోజు పోస్టర్, మొత్తం దేశం అంతా పోస్టర్. అది దాని అర్థం రాముడు ఏమన్నట్టు, రాముడు ఏలు పట్టుకొని నరేంద్ర మోడీ ఏలు పట్టుకొని రాముడు నడిచినట్టు కాదు సార్, నేను టెంపుల్ కి తీసుకొస్తున్నాను అన్నట్టు బాలరాముడిని ఇక్కడ నరేంద్ర మోడీ పెట్టుకుని అది తీసుకురావచ్చు. అక్కడ పెట్టింది ఎవరు సార్? ఎవరు? రామ్ లాలా అని చెప్పేసే కదా, రామ్ లల్లా కదా, నెత్తి మీద పెట్టుకుని రాముడిని వెళ్తుంటే కరెక్ట్. అది ఏలు పట్టుకొని తీసుకెళ్తావా? నీ ఏలు పట్టుకొని రాముడు నడుస్తురా? నీకు మనోభావాలు దెబ్బతినవా? ఓకే, ఏమి ట్రస్ట్ లో ఎవరెవరిని పెట్టినారు? హిందువులు నిద్రపోతారు అంటారు. ట్రస్ట్ లో ఎవరెవరిని పెట్టినారు? హిందువులు ఎప్పటి నుంచో నిద్రపోతున్నారు. హిందువులు ఎప్పటి నుంచో నిద్రపోతున్నారు కాబట్టి బీజేపీ. మీరేంటి సార్? నేను ఇప్పుడు నాస్తికుడిని, థ్యాంక్స్ టు భారతీయ జనతా పార్టీ. నేను పక్కా హిందువుని. వెంకటేశ్వర స్వామి నా బర్త్డే వెళ్ళి తిరుపతిలో చేసుకున్నటువంటి ఈ రోజు నా థ్యాంక్స్ టు భారతీయ జనతా పార్టీ. వాళ్ళు ఈ అబద్ధాలు అసత్యాలు అన్ని ప్రచారం చేసి హిందూయిజం లోతుగా అధ్యయనం చేస్తే. రీసెంట్ గా ఎప్పుడు మీరు టెంపుల్కి వెళ్ళలేదా సార్? చెప్తున్నా కదా 2025 వరకు వెళ్ళినాను. పెళ్లిళ్ళకి వ్రతాలు అవి 2025 వరకు నా బర్త్డే తిరుపతిలో చేసుకున్నటువంటి బీజేపీ ఇప్పుడు ఆ గోమాంసం నిషేధం అంటారు. గోమాంసం నిషేధం అంటే ఎవడో ఒక వీడియో పెడతాడు. బ్రహ్మ వైవర్త పురాణంలో శ్రీకృష్ణుడి పెళ్లికి 1,00,000 ఆవులని, బియ్యం అంటే ఎడ్లు కాదు ఆవులని, 2 లక్షల గొర్రెపోతులు, అట్లా లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ తోని భోజనాలు అరేంజ్ చేసినారు. ఇక్కడ బ్రహ్మ వైవర్త పురాణంలో రాసింది. శ్రీకృష్ణుడి పెళ్లికి ఆ భోజనాలు ఏర్పాటు చేసి ఆ వంటకాలు వండినారు. అది పురాణంలో ఉంది. ఓకే, అట్లా పురాణాలు అన్ని చదువుతా ఉంటే నాకు తెలిసినట్లయితే నేను ఎక్కడ చూడలేదు సార్. అందుకని గూగుల్ చేయండి, తీసి బ్రహ్మ వైవర్త పురాణంలో ఉంటుంది, తీయండి. గూగుల్ చెప్పేటి సార్, మనం గూగుల్ చెప్పడం కాదండి, ఆయన పుస్తకం ఓపెన్ చేస్తాడు. గోరఖ్పూర్ లో ఓపెన్ చేసిన బ్రహ్మ వైవర్త పురాణ్ ప్రింటెడ్ ఎట్ గోరఖ్పూర్, ఈ పేజ్ నంబరు, ఈ టెక్స్ట్ మొత్తం చూపిస్తాడు వీడియోలో. ఓకే, నోటి మాట కాదు, టెక్స్ట్ చూపిస్తారు. అటువంటి కొన్ని కోకొల్లలు ఉన్నాయి. అప్పుడు నాకు ఏమర్థమైందంటే, ఈ హిందూస్ అయినా సరే, ముస్లిమ్స్ అయినా సరే, క్రిస్టియన్స్ అయినా సరే, ఎవరైనా సరే మతాన్ని ఒక వ్యాపారంగా సమాజాన్ని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని భయభ్రాంతులు చేసి వ్యాపారం చేయడం కోసం సృష్టించిందే మతం అని నాకు అర్థమైంది. అందుకని అప్పటి నుంచి మీరు దూరం ఉన్నారండి. నేను నాస్తికుని. ఇంకా మీ ఇంట్లో ఎవరు పూజలు చేసినా మా ఇంట్లో వాళ్ళు చేసుకుంటారు. నాస్తికులు అంటే ఫ్యామిలీ కూడా అంతే ఉండాలి కదా సార్? అట్లా అది పెత్తందారి అయిపోతుంది. నా వ్యక్తిగత అభిప్రాయాలు నా కుటుంబ సభ్యుల మీద రుద్దకూడదు. అది మీ బీజేపీ నడుస్తుంది. బీజేపీలో ఇంటి పెద్ద ఏం చెప్తే కుటుంబం అంతా అట్లా చేయాలి. అది కరెక్ట్ కాదు. ఎవరి అభిప్రాయం. నేను దేనికి సపోర్ట్ కాదు సార్, నేను న్యూట్రల్ ఉంటా. అంటే నేను చెప్పేది ఏంటంటే, మీరు మాట్లాడిన వాటికి నేను క్వశ్చన్ వేస్తున్నాను. అంటే నేను దేనికి సపోర్టివ్ లేను, దేనికి ఏం లేను, న్యూట్రల్ గానే అడుగుతున్నాను మేము మిమ్మల్ని. కాబట్టి ఫ్యామిలీలో ఇప్పుడు టెంపుల్లలో దేవుణ్ణి ఎందుకు పెడతారు సార్? టెంపుల్లో దేవుని ఎందుకు పెడతారు చెప్పండి. సర్వవ్యాపి అయినప్పుడు టెంపుల్కి ఎందుకు వెళ్ళాలా సార్? గుడికి ఇప్పుడు టెంపుల్లో దేవుణ్ణి ఎందుకు పెడతారు? నాస్తికులు కదా. మీరెందుకు 2025 దాకా దేవుణ్ణి నమ్మారు? తండ్రి తాతలు ఏం చేసుకుంటూ వచ్చారో అది కరెక్ట్, నిజమని నమ్ముకుంటూ వచ్చారు. 2014 నుంచి ఎందుకు నమ్మలేదు? 2014 నుంచి నమ్ముకుంటూ వచ్చినాం కదా. అదే సార్, అక్కడ నుంచి తెలిసి ఉండాలి కదా మీకు. ఇప్పుడు నరేంద్ర మోడీ వచ్చినప్పటి నుంచి నరేంద్ర మోడీ వచ్చినప్పటి నుంచి వీళ్ళు బలవంతాన్ని రుద్దడం మొదలు పెడితే దానికి కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ రావడం మొదలు పెట్టినాయి. ఇప్పుడు మా ఇంటి గేట్ కి జై శ్రీరామ్ అని వచ్చి ఒక జెండా పెట్టిండు. ఎప్పుడు శ్రీరామనవమి రోజు 3 years అయింది. నేను జెండా తీసేసిన. నెక్స్ట్ డే వచ్చి ఇక్కడ జెండా పెట్టినారు, ఎందుకు తీసేసినారు అన్నాడు. మా ఇల్లు మా ఇష్టం అన్న. మీరు హిందూస్ కాదా అన్నాడు. మా హిందూసే. మా తాత మా ఊర్లో శ్రీరామనవమి 50 సంవత్సరాలు చేసినాడు. ఆయన బతికుండగా ఎవ్రీ ఇయర్ శ్రీరామనవమి చేసినాడు. ఆయనకు వచ్చి ఎవడు జెండా బియ్యమని చెప్పలే. శ్రీరామనవమి ఎట్లా చేసుకోవాలో మాకు తెలుసు. నువ్వు చెప్పాల్సిన పని లేదు, బీజేపీ చెప్పాల్సిన పని లేదు. మా తండ్రి తాతలకి బీజేపీ ఇచ్చి చెప్పలే శ్రీరామనవమి ఎట్లా చేయాలని. అప్పుడు కూడా చేస్తుండే మేము. నువ్వు ఎట్లా చేయాలి, ఇంటి ముందర జెండా కట్టాలి, నిలువు బొట్టు పెట్టాలి, కాషాయ రిబ్బన్ కట్టుకొని తిరగాలి రోడ్డు మీద, ఇవన్నీ మాకు లేవు. ఇంట్లో లోపల దేవుడు అనేది ఇంట్లో లోపల, ఎగ్జిబిషన్ కోసం కాదు అది. ఓకే, హాస్పిటల్స్ లో ఎందుకు పెడతారు సార్ దేవుడిని? చెప్తున్నా కదా, హాస్పిటల్స్ లో అక్కడ దేవుడికి మొక్కినా మొక్కపోయినా కానీ సైన్సే అక్కడ పనిచేస్తుంది. హాస్పిటల్ అయినా సరే, ఎక్కడైనా సరే దేవుడు అనేవాడు లేడు. అక్కడ దేవుడికి మొక్కినా అదే జరుగుతుంది, మొక్కకపోయినా అదే జరుగుతుంది. దేవుడు అనేది లేరంటారు. లేదు. అండ్ థ్యాంక్స్ టు బీజేపీ నా జీవితంలో నాకేమైనా ఉపయోగకరమైన పని చేసిందంటే, లోతుగా వాళ్ళు ఒక ఆర్గ్యుమెంట్ తీసుకురావటము, దానికి కౌంటర్ ఆర్గ్యుమెంట్ రావటము, లోతుగా
విశ్లేషించుకుంటే మీరు వ్యతిరేకమా సార్ బీజేపీకి బాగా వ్యతిరేకం డెడ్ కాబట్టి నేను 2014లో ఓటేసిన నేను, కానీ ఇటువంటి పార్టీ ఓటేసిన అనుకున్నాను అట్లా కాదు సార్, మీరు వ్యతిరేకం కాబట్టే మీరు లూప్ పోల్స్ వెతుకుతా ఉంటారు. అంటే ఇప్పుడు నువ్వు గోమాంసం తినవు, ఉమ్, గోమాంసం తినటువంటి తినొద్దంటే ఎట్లా? ఉమ్, ఇప్పుడు స్వామి అవిముక్తేశ్వర అనేది ఉన్నాడు, ఉమ్, జ్యోతిర్మఠ పీఠాధిపతి ఒక శంకరాచార్యుడు. ఉమ్, అతను ఏమంటున్నాడు, ప్రపంచంలోకి వెళ్ళా అందరికంటే ఎక్కువ బీఫ్ ఎక్స్పోర్ట్ భారతదేశాన్ని అవుతుంది, భారతదేశంలో అందరికంటే ఎక్కువ బీఫ్ ఎక్స్పోర్ట్ ఉత్తరప్రదేశ్ నుంచి అవుతున్నది, ఉమ్, అందులో వాటా యోగి ఆదిత్యనాథ్ ఉంది అంటున్నాను. ఉమ్, ఆయన జైలేయండి, ఉమ్. జైలేయండి. అది వచ్చినాయా సార్ ప్రూఫ్లు ఏమన్నా? అరే ఆయన జైలేయండి అబ్బా. ప్రూఫ్లు చూసుకునే కదా సార్ జైలు ఇప్పుడు. అవును, నా పైన- అరే ఆయన ఇంటి మీద బుల్డోజర్ పంపించండి, లేకపోతే షూట్ చేయండి, ఎన్కౌంటర్ చేయండి. యోగి ఆదిత్యనాథ్ కదా, యోగి ఆదిత్యనాథ్ హిందూ ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు, గోమాంసంలో ఆ అమ్మకాలలో ఆయనకు వాటా ఉంది అంటున్నాడు, భాగీదారీ హై అంటున్నాడు. అవును సార్, ఇప్పుడు ఏమంటే ప్రూఫ్ని బట్టి అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు నా పైన మర్డర్ కేసు ఉందని చెప్పేసి 10 మంది అంటారు, అది నిజమైతుందా? కాదబ్బా, ప్రూఫ్లే కదా. కాదు, ఇప్పుడు అసత్య ఆరోపణ కదా ఆయన చేసింది, ఆ, అసత్య ఆరోపణ అయితే లోపల వేయాలా. ఉమ్, అది ఆయన దగ్గర ఆధారాలు ఉన్నాయేమో, అందుకని మాట్లాడతలేరు. ఉమ్. ఎందుకు మాట్లాడతలేరు? ఆధారాలు ఉన్నాయి కాబట్టి సార్ అవి. ఇప్పుడు మొన్నటిదాకా భారతీయ జనతా పార్టీ ఏమంది, గోహత్య నేరం అంది. ఉమ్, దాని తర్వాత అస్సాం ఎన్నికలు వస్తే గోహత్య నేరమే కానీ మిథున్ ఆ జాతి ఆవుని గోమాంసం తినొచ్చు దాన్ని అంటున్నాడు. అస్సాంలో వాళ్ళందరూ తింటారు, అది మిథున్ గాయకు ఖాతే అంటాడు. ఉమ్, ఎవరు? బీజేపీ. ఉమ్, అయిపోయిన తర్వాత మన కల్కట్టా ఎలక్షన్స్ వచ్చినాయి, ఉమ్, 14 సంవత్సరాల తర్వాత ఆవుని వధించవచ్చు, అప్పటి వరకు గోమాత, ఆ తర్వాత బీఫ్ మాత. ఉమ్, ఇది ఎవరు? బీజేపీ వాళ్ళు అంటున్నారు. ఉమ్, అంటే ఏంటి? నిన్నటి దాకా దాన్ని మీరు ఒక రాజకీయ అస్త్రంలాగా వాడుకున్నారు. ఉమ్, ఇప్పుడు ఏమంటారు, 12 సంవత్సరాల తర్వాత ఒక సర్టిఫికేట్ తీసుకురావాలా, దీనికి 12 సంవత్సరాలు వెటర్నరీ డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తే నిబంధించి దాని బీఫ్ తినొచ్చు. ఉమ్, ఇది భారతీయ జనతా పార్టీ అంటున్నది, అఫీషియల్ స్టేట్మెంట్. ఓకే. మొన్నటిదాకా ఏమైంది, గోమాత అంటే 12 సంవత్సరాల తర్వాత గోమాత కాస్త రాక్షసి అయిపోతుందా? ఉమ్, ఎట్లయితుంది? అంటే జనాలను పిచ్చోళ్ళు చేస్తున్నారు కదా మీరు. ఉమ్, అడుగడుగున అబద్ధం, నయవంచన, ఉమ్, ద్రోహం, ఉమ్. కుట్ర, ఇది భారతీయ జనతా పార్టీ అడుగడుగున. ఓకే సార్, ఇది డిగ్రీలది మాట్లాడదాం. ఉమ్. అసలు ఎందుకు సార్ మీరే ఎందుకు అది 2016లో కదా అది రేజ్ అయింది? 2016లో రేజ్ అయ్యి అది అందరూ మర్చిపోయే టైంలో ఇప్పుడు ఎందుకు మళ్ళీ మీరు తీస్తున్నారు? ఎలక్షన్స్ మళ్ళీ దగ్గర పోయే టైంలో ఎందుకు తీస్తున్నారు అనేది నా క్వశ్చన్. ఏంటంటే, నేను 2016 కోర్టు వర్డిక్ట్ వచ్చినప్పుడు నా ఇంటర్వ్యూస్ చూడండి, ఉమ్, 5-6 సార్లు చెప్పాను నేను. ఉమ్, అది అట్లా కోర్టు ఇచ్చింది, అది ప్రైవేట్ డాక్యుమెంట్ ఎట్టయితే ఆయన ఎలక్షన్ అఫిడవిట్లో పెట్టింటాడు కదా, పెట్టాడు కదా నాకు తెలియదు, పెట్టింటాడు కదా, ఉమ్, అది ఎట్లా అది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ కదా అని చెప్పిన. కానీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు యువతని కాక్రోచెస్ అని ఒక స్టేట్మెంట్ చేశారు. ఉమ్, యువతని కాక్రోచెస్ అని ఒక స్టేట్మెంట్ చేస్తే వెంటనే నేను ఏం చేశానంటే, నరేంద్ర మోడీ డిగ్రీ అఫిడవిట్ ఎన్నికల కమిషన్ వెబ్సైట్కి వెళ్ళి అది అఫిడవిట్ డౌన్లోడ్ చేశాను. ఉమ్, డౌన్లోడ్ చేసి అందులో చూస్తే 13వ పేజీలో లాస్ట్ పేరా డిగ్రీస్ గురించి ఉంది, ఉమ్, 23వ పేజీలో ఫస్ట్ పేరా ఇందులో పొందుపరిచిన సమాచారం మొత్తం నిజమే, ఆ రెండు చూసుకున్నాను నేను. చూసుకున్న తర్వాత చీఫ్ జస్టిస్ గారికి లెటర్ రాశాను, ఉమ్, అయ్యా మీరు ఈ ఫేక్ డిగ్రీ చదివిన వాళ్ళని కాక్రోచెస్ అని చాలా మనోవేదనకు చెందుతున్నారు కదా, ఉమ్, ఫేక్ డిగ్రీ మీద నిజంగా పరిశీలన జరగాలి, ఉమ్, ఎందుకంటే మీరు ఫేక్ డిగ్రీల వల్ల దేశమే నాశనం అయిపోతుంది అంటున్నారు. ఉమ్, మరి నరేంద్ర మోడీ గారి డిగ్రీల మీద కూడా అనుమానాలు ఉన్నాయి మాకు, ఉమ్, దాని మీద విచారణ చేయండి అని లెటర్ రాశాను. ఉమ్, నేను ఒక్కడిని రాస్తే ఏమవుతుంది, తీసి చెత్తబుట్టలు పడే. ఉమ్, నేను ఒక 100 మందితో రాసిన అనుకోండి, ఉమ్, తీసి చెత్తబుట్టలు పడేస్తారు. 1000 మంది రాస్తే తీసి చెత్తబుట్టలు పడేస్తారు. ఉమ్, లక్షల కోట్ల మంది రాస్తే చెత్తబుట్టలో పడేయడానికి ఉండదు. ఉమ్, ఏ రోజైతే భారతదేశంలో ప్రతి పోస్ట్ ఆఫీస్ నుండి ఉమ్, ఒక 100 లెటర్స్ వెళ్తాయో ఉమ్, అని నరేంద్ర మోడీ చూసుకుంటాడు. ఉమ్, ఇంకా చాలు. పరువు పోయి అది డిగ్రీలు తప్పని తేలి, నేను ఫోర్జరీ చేశాను, నేను చీటింగ్ చేశాను అని తేలి పరువు పోయి విశ్వగురువు నుంచి చీటర్, మోసగాడు, ఫోర్జరీ గాడు అని ముద్ర వేయించుకొని రుజువయ్యి దిగిపోవడం కంటే కూడా నాకు 75 సంవత్సరాలు నిండినాయి, నా ఆరోగ్యం బాగలేదు అని ఏదో కారణం చెప్పి దిగిపోతే పరువన్న ఉంటుంది అని ఆయన అంతటా ఆయన రాజీనామా చేయొచ్చు. ఉమ్. లేకపోతే విచారణ ఎదుర్కొంటే ఆయన దోషిగా తేలి అప్పుడైనా రాజీనామా. అవి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? కాదు, ప్రజలు రాస్తున్నారు. ఉమ్, ప్రజలు రాస్తున్నారు. ఓకే, అంటే వందలలో ఉన్నాయి ఇప్పుడు. లైక్ అట్లా రాజీనామా చెయ్యాలి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మళ్ళీ బీజేపీ? అంటే ఎన్నికల అఫిడవిట్ లో నేను డిగ్రీ ఒక ఫోర్జరీ
ఒక ఫోర్జరీ చేసినోడు, ఒక చీటింగ్ చేసినోడు, ఒక అబద్ధం చెప్పినోడు ప్రధానమంత్రిగా ఉండాలా? నెక్స్ట్ సారికి మళ్ళీ బీజేపీ వస్తుందన్న భయంతో మీరు ఇట్లా డైరెక్ట్ లెక్క ఇక్కడ ఒక రాసి విషయం. రాజీనామా చేస్తే బెటర్ అని చెప్పేసి మీరు అట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ 2029లో వచ్చే సమస్య లేదు. ఉమ్, ఈ రోజు ఎన్నికలు పెడితే రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్. ఉమ్, అది బ్రైన్ నుంచి తీసేయండి. ఇక ఓకే. ప్రజలు మొన్న రోడ్డు మీద వచ్చిన చూస్తున్నారా జంతర్ మంతర్లో? ఉమ్. ఈసారి పోలింగ్ స్టేషన్లకు వస్తారు అంతమంది. దాంట్లో సగం మంది పెయిడే అన్నారు కదా సార్. ఎవరు? దాంట్లో సగం మంది పెట్టి నేను కూడా ఒప్పుకుంటాను. ఆ, దాంట్లో అదంతా ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన ఒక డ్రామా. ఉమ్, నేను దాన్ని ఒప్పుకుంటా. ఎందుకంటే ఆ కాక్రోచ్ జనతా పార్టీలో సౌరవ్ దాస్ని నేను కలవడం జరిగింది. ఉమ్, బెంగళూరుకి వచ్చాడు. నేను బెంగళూరులో ఉన్నాను. సౌరవ్ దాస్ బెంగళూరుకి వచ్చాడు 13th జూన్ అనుకుంటా. ఉమ్, 13th జూన్ అక్కడ సెంట్రల్ క్యాంపస్, గవర్నమెంట్ కాలేజ్ క్యాంపస్ ఉంటుంది అక్కడ. ఉమ్, అక్కడ కలుద్దామంటే వెళ్తే నేను తప్ప ఎవరు లేరు అక్కడ. ఉమ్, ఆ రత్నా సింగ్ ఉంది, ఆ స్పోక్స్ పర్సన్. ఆయనను ఇంకొకళ్ళు ఉన్నారు. పార్టీ వాళ్ళు ముగ్గురు ఉన్నారు, ఉమ్, కెమెరా వాళ్ళు ఉన్నారు, ఉమ్, ప్రజలు ఎవరు లేరు. నేను ఆ రోజు ఆయనకు ఒకటి చెప్పిన, ఉమ్, సౌరవ్ దాస్కి, నేను ఏదైతే లెటర్ రాశానో ఆ లెటర్ కాపీ తీసుకుని వెళ్ళి ఉమ్, ఇది మీరు అప్పీల్ చేయండి. ఉమ్, అప్పటికి ఇంకా వాళ్ళకి నీట్ ప్రోగ్రామ్ ఇదేమి ఇంకా అనౌన్స్ చేయలే. మీరు ఇది అప్పీల్ చేసి ప్రజలందరినీ ఈ లెటర్స్ రాయమని మీరు పిలిపివ్వండి. ఉమ్, మీకు కోట్ల మంది ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఉమ్, కోట్ల మంది లెటర్స్ రాస్తే విచారణ జరిగి నరేంద్ర మోడీ రాజీనామా చేసే అవకాశం ఉంది. ఉమ్, ఈ కార్యాచరణ చేపట్టండి అంటే అది చదువుకొని ఉమ్, షేక్ హ్యాండ్ ఇచ్చి ఉమ్, కౌగులిచ్చుకొని ఉమ్, అద్భుతమైన పాయింట్ నాకు ఇచ్చావు, అసలు ఎవరికి దొరకనది మీరు పెట్టినారని చెప్పి. ఉమ్, అట్లాగే ఇదే విషయం నేను ప్రకాష్ రాజు కూడా ఉమ్, వాట్సాప్లో మెసేజ్ పెట్టాను. ఉమ్, ప్రకాష్ రాజు తర్వాత పెట్టిన ప్రకాష్ రాజుకి. ప్రకాష్ రాజు ఏమంటాడంటే అక్కడ సోనం వాంగ్చుక్ హెల్త్ బాగాలేదు, ఉమ్, ఆయన జీవన్ మరణ పోరాటంలో ఉంటే నువ్వు డిగ్రీలు అంటావేంది అని అన్నాడు. ఉమ్, నువ్వేమో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కావాలని ఆయన హంగర్ స్ట్రైక్ చేస్తున్నాడు. ఉమ్, ఆయన హంగర్ స్ట్రైక్ చేయాల్సిన అవసరమే లేదు. ఉమ్, ఈ లెటర్ రాపిస్తే నరేంద్ర మోడీ రాజీనామా చేసి వెళ్ళిపోతాడు, మొత్తం క్యాబినెట్ రద్దు అయిపోతుంది ఉమ్, అని చెప్పిన. ఉమ్, అయిపోయిన తర్వాత పార్లమెంట్ మార్చ్ మాత్రం చేయబాకండి, మీరు ధర్నా జంతర్ మంతర్లో ఎంతసేపు అయినా ధర్నా చేయండి, కానీ ఉమ్, పార్లమెంట్ మార్చ్ మాత్రం చేయొద్దు అని చెప్పిన. ఉమ్, చేస్తే ఏమవుతుంది, లాఠీ చార్జ్ అవుతుంది, టియర్ గ్యాస్ అవుతుంది, ఇంకెక్కువ అయితే ఫైరింగ్ అవుతుంది. ఫైరింగ్ అయితే పిల్లలు చనిపోతారు. ఉమ్, పిల్లల మీద దెబ్బలు పడకుండా ఉమ్, నరేంద్ర మోడీ రాజీనామా తీసుకునే ఈ కార్యాచరణ అమలు చేయండి, ఉమ్, లెటర్స్ రాయాలని పిలిపివ్వండి, ఉమ్, పార్లమెంట్ మార్చ్ చేయొద్దు అని చెప్పిన. రైట్. అయితే వాళ్ళు దాన్ని లెక్క పెట్టలేదు. తర్వాత నాకు ఏమర్థమైందంటే వాళ్ళు హింస జరగాలని కోరుకున్నారు. ఉమ్, ఎందుకంటే వీళ్ళు గీత దాటితే పోలీసు లాఠీ చార్జ్ చేస్తుంది, ఉమ్, టియర్ గ్యాస్ వేస్తుంది. ఉమ్, ఆ టియర్ గ్యాస్ వేసి మళ్ళీ ఫైరింగ్ అయితే శవాలు వేస్తాయి. అది చూపించి నరేంద్ర మోడీ ఒక క్రూరుడు అని చూపించి ఒక ఉద్యమం లాగా లేపాలని చూస్తున్నారు, కానీ అక్కడ ఫైరింగ్ జరగలేదు. ఉమ్, సో నేను ప్రకాష్ రాజ్కి మెసేజ్ పెట్టాను, ఉమ్, నరేంద్ర మోడీ క్రూరుడు అని చూపించటానికి మీరు అమాయక పిల్లల్ని ఎగదోసి వాళ్ళు లాఠీ చార్జ్ కొట్టించి వాళ్ళతో టియర్ గ్యాస్ పైలట్ గన్తో ఫైర్ చేయించి ఉమ్, మీరేమో వీళ్ళు ట్రక్ ఎక్కి కూర్చున్నారు, లాఠీకి అందనంత ఎత్తున, ఉమ్, టియర్ గ్యాస్కి అందనంత ఎత్తున ఉమ్, ఒక ట్రక్ మీద కూర్చున్నారు. వీళ్ళు మీరేమో సేఫ్ జోన్లో కూర్చున్నారు, ఉమ్, మీరు మోడీ కంటే క్రూరులు అని చెప్పి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఎట్లా వచ్చింది అనే దాని మీద ఇప్పుడు ఒక చిన్న కాక్రోచ్ జనతా పార్టీ సర్కిల్స్లో నుంచి నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఉమ్, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం వీళ్ళని జేపీ నడ్డాను ఆయన జితేంద్ర ప్రసాద్ పిలిచినప్పుడు సౌరవ్ దాసును వీళ్ళు పోయినారు. రాజీనామా అయిన తర్వాత మళ్ళీ ఎవరు వచ్చారు సార్ అక్కడికి? అక్కడ చెప్పేది ఉమ్. వాళ్ళు వెళ్తే రాజీనామా ఒప్పుకోలేదు వీళ్ళు. ఉమ్, ఉమ్, ఒప్పుకోకపోతే సౌరవ్ దాస్కి నేను ఏదైతే బెంగళూరులో చెప్పినానో, ఉమ్, మీరు ఒప్పుకోకపోతే మేము నరేంద్ర మోడీ డిగ్రీ రాజీనామా కోసం లెటర్స్ రాస్తాం, ఉమ్, దేశవ్యాప్తంగా లెటర్స్ రాయాల్సి వస్తే అప్పుడు నరేంద్ర మోడీ రాజీనామా చేయాల్సి వస్తుంది, ఉమ్, మీరు ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేపిస్తారా లేకపోతే ఈ కార్యాచరణ ప్రకటించమంటారా? ఉమ్, అప్పుడు మోడీ ఈ మెడకు చూసుకుంటుందని చెప్పి అప్పుడు వాళ్ళు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించి ఎవరిని కూర్చోబెట్టారు మళ్ళీ? ఎవరో ఆర్ఎస్ఎస్ ఆయన అని తెలుసు. ఆర్ఎస్ఎస్ ఆయనే బీజేపీ అధికారంలో ఉన్నది. ఇప్పుడు మోడీ దిగిపోయిన తర్వాత ఉమ్, యోగి ఆదిత్యనాథ్ అవుతాడు, ఎందుకంటే అమిత్ షా ఎట్లాగో అవ్వడు. ఉమ్, అమిత్ షా ఎందుకు అవ్వడు అంటే మోడీ డిగ్రీలు మీడియాకి చూపించింది అమిత్ షా, ఉమ్, అది ఫేక్ అని తెలిసి ఎట్లా చూపించున్నావు నువ్వు? ఉమ్. వెరిఫై చేసుకొని చూపించాలి కదా. ఫేక్ అని మీరే ముద్రేసేస్తున్నారు. మరి నువ్వు ఇన్వెస్టిగేషన్కి పారిపోతున్నావు అంటే ఫేకే. దానికి ఫేక్ అని చెప్పడానికి 3 కారణాలు ఉన్నాయి. ఉమ్, 1978లో ఢిల్లీ నుంచి బిఏ చదివినా అని చెప్పి ఒక సర్టిఫికేట్ చూపిస్తున్నాడు. ఉమ్, 83లో గుజరాత్ యూనివర్సిటీకి వెళ్ళి ఎంఏ చేసిన అని చెప్పి ఒక సర్టిఫికేట్ చూపిస్తున్నాడు. ఉమ్, 1978లో ఢిల్లీ యూనివర్సిటీలో సర్టిఫికేట్ చేతి రాత ఇచ్చేది. ఉమ్,
ఈయన కంప్యూటరైజ్ సర్టిఫికేట్ చూపిస్తున్నాడు. 78లో డిగ్రీ చదివిన బ్యాచ్ అందరూ వాళ్ళ బ్యాచ్మెంట్స్ ఉంటారు కదా అందరూ, అందరికి ఏమో డిగ్రీ చేత్తో రాస్తున్నది, నరేంద్ర మోడీకి ఏమో కంప్యూటరైజ్డ్ ఉన్నది. ఆ రోజుల్లో కంప్యూటరైజ్డ్ డిగ్రీ ఢిల్లీ యూనివర్సిటీ ఎవరికి ఇవ్వలేదు కాబట్టి అది వన్ కారణం. జిరాక్స్ అనుకోవచ్చు కదా సార్. జిరాక్స్ అయితే చేతి రాత్తో రాసింది కంప్యూటర్ అయిపోతుందా? ఇప్పుడు దాన్ని మనం మార్చలేమా ఇప్పుడున్న దానికి? ఎట్లా మారుస్తారు సార్? అది మార్చొచ్చు. ఎట్లా మారుస్తారు? చాలా జిరాక్స్ అంటే ఫోటో కాపీ. జిరాక్స్ అంటే ఏంటి? ఫోటో కాపీ. ఫోటో కాపీ అంటే దాంట్లో ఏముందో జిరాక్స్ అదే వస్తుంది. దాన్ని ఇప్పుడు వేరే ఒక యాప్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని అందులో పెడితే మనం రాసింది అది చేంజ్ అయ్యింది. ఫాంట్ ఎట్లయితుంది? ఫాంట్ చేంజ్, అది వ్యాలిడ్ కాదు. అది మీరు ఉద్యోగాలకి సర్టిఫికెట్లు చెప్పినప్పుడు, డిగ్రీ చూపించేటప్పుడు ఫాంట్ చేంజ్ చేసి చూపారు, ఉన్నదంటే జిరాక్స్ కాపీ పెడతారు మీరు. అట్లాగే ఎంఏ కూడా సేమ్. అంటే సార్ మీరు ఇంకొక విషయం, ఆయన ఎంఏ చేసిన సబ్జెక్ట్ ఎంటైర్ పొలిటికల్ సైన్స్. ఎంటైర్ పొలిటికల్ సైన్స్ అనే దాని మీద కోర్స్ ఉంది ఎక్కడన్నా? మాస్టర్స్ డిగ్రీ ఏ యూనివర్సిటీలో? భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడైనా సరే ఎంటైర్ పొలిటికల్ సైన్స్ అనే దాని మీద మాస్టర్స్ డిగ్రీ కోర్స్ ఉందా? ఎవడయ్యా ఇచ్చింది ఆ సర్టిఫికేట్? నాకు తెలిసి లేవు. మరి ఎట్టిచ్చాడు? నరేంద్ర మోడీ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఎంటైర్ పొలిటికల్ సైన్స్ అంటే లేని కోర్సుకి నాకు మాస్టర్ డిగ్రీ వచ్చేసింది. సో ఇవన్నీ ఫేక్ అని చెప్పడానికి ఇవన్నీ ఆధారాలు. సార్ మీ ఫేస్బుక్ నేను చెక్ చేశాను, విషకన్యలు విషకన్యలు అని చెప్పేసి ముగ్గురిది పెట్టారు. మాధవిలత, రాములమ్మ, ఎస్ఎస్ లక్ష్మి గారు సంథింగ్. వాళ్ళు అది పెట్టి ఎందుకు విషకన్యలు అని చెప్పేసి పెడుతున్నారు? వాళ్ళు బీజేపీకి సపోర్ట్ ఉన్నారనా, లేకపోతే ఏం చేశారని చెప్పేసి విషకన్యలు అంటున్నారు? విషకన్యలు అంటే నాకు తెలిసి సర్పనాగుల టైపే అంటున్నారు మీరు. ఎందుకు అనాల్సి వచ్చింది? విషం జిమ్మే వాళ్ళని విషకన్యలు అంటారు. అదే పాములు తప్ప ఏం జిమ్ముతాయి. ఇక వాళ్ళు భారతీయ జనతా పార్టీ దేశభక్తి పార్టీ అంటారు. దేశభక్తి అంటే భారతీయ జనతా పార్టీకి ఉన్నది, మిగతా వాళ్ళందరూ దేశద్రోహుల పార్టీ అంటారు. అట్లాగే భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ అండ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గొప్ప, నెహ్రూ గాంధీ వేస్ట్ అన్నట్టు మాట్లాడతారు వాళ్ళు. సావర్కర్ దేశభక్తుడు అని చెప్తారు. భారతదేశం జెండా త్రివర్ణ పతాకా నుంచి మార్చి కాషాయ జెండా చేయాలని అంటున్నారు. ఈ దేశభక్తుల పార్టీ ఇవి చెప్పే అబద్ధాలు ఒక్కొక్కటి వాస్తవాలు చెప్పి శివాజీని ఏమంటారు? హిందూ హృదయ సామ్రాట్ అంటారు. శివాజీ నిజంగా హిందూ హృదయ సామ్రాట ఏంటి? పురాణాలు అదే కదా చెప్పింది. పురాణాలు కాదు కదా, చరిత్ర వాళ్ళ. పురాణాలు అంటే బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చేది కాదు కదా. ఫస్ట్ శివాజీ గారి దగ్గర తీసుకో. శివాజీ తాతగారి పేరు మాలోజీ. మాలోజీ గారికి సంతానం కలగకపోతే ఆయన ఒక దర్గాకి వెళ్ళి మొక్కుకున్నాడు. ఆ దర్గా పేరు షా షరీఫ్ దర్గా. అక్కడికి వెళ్ళి మొక్కుకున్న తర్వాత పిల్లలు పుట్టినారు. ఆయన పిల్లలు పుడితే ఆ దర్గాకి గౌరవ సూచకంగా పిల్లలకి ఏం పేరు అంటే, పెద్ద కొడుకుకి షాజీ, రెండో కొడుకు షరీఫ్జీ అని పేరు పెట్టాడు. ఆ పెద్ద కొడుకు షాజీ కుమారుడే శివాజీ. వాళ్ళు ముస్లిం వ్యతిరేకులా శివాజీ? మరెందుకు ఫైట్ చేసిండు సార్ ముస్లింల? అదే ముస్లింల మీద ఎవరు ఫైట్ చేసిండు? శివాజీ మహారాజ్. ఎవరి మీద ఫైట్ చేసిండు? చెప్పండి. ఎవరి మీద? ఏ ముస్లిం మీద ఫైట్ చేసి? ఔరంగజేబా? ఔరంగజేబ్ వచ్చి డైరెక్ట్ శివాజీతో ఫైటింగ్ చేసిండా, లేకపోతే ఔరంగజేబ్ సేనాపతి వచ్చి శివాజీతో ఫైటింగ్ చేసిండా? ఔరంగజేబ్ సేనాపతి ఎవరు చెప్పండి? రాజా మాన్సింగ్. రాజా మాన్సింగ్ ఎవరు? ముస్లిమా? హిందూ. రాజా మాన్సింగ్ వచ్చి శివాజీతో యుద్ధం చేసేవాడు. ఔరంగజేబ్ వచ్చేప్పుడు డైరెక్ట్ యుద్ధ రంగంలో యుద్ధం చేయలేదు. మొఘల్ సామ్రాజ్యానికి అందరూ కూడా సేనాధిపతులు ఎవరయ్యా అంటే రాజ్పుతులు అందరూ. అక్బర్ దగ్గర నుంచి చూసుకోండి. అది అయిపోయిన తర్వాత అఫ్జల్ ఖాన్ అని ఒక ఆయన శివాజీతో మనం మీటింగ్, ఒక సంధి చేసుకుందాము, ఒక మీటింగ్ పెట్టుకుందాము, నువ్వు కూడా ఆయుధం లేకుండా రా, నేను కూడా ఆయుధం లేకుండా వస్తా అని. సార్ ఇది నేను చెప్పాను సార్, శివాజీ మహారాజ్ గురించి మాట్లాడుతున్నారు సార్ మీరు. అది నిజమైతేనే మాట్లాడండి, లేకపోతే ట్రోల్ అయిపోతారు. పక్కా ట్రోల్ అయిపోతారు 100%. ఎందుకంటే మనది టెలికాస్ట్ అవ్వబోతుంది, ఏది మాట్లాడినా లైక్. ఎందుకంటే శివాజీ మహారాజ్ కోసం చచ్చిపోయేటోళ్ళు చాలా మంది ఉన్నారు. కొంచెం అటు ఇటు అయినా ట్రోల్ అయిపోతారు సార్. చాలా ఉంటుంది. తర్వాత అబద్ధం అయితే నిజమైతే అదే అంటున్నా, నిజమైతే నిజమైతేనే మాట్లాడండి అంటున్నా. నిజమైతేనే శివాజీ మహారాజు అఫ్జల్ ఖాన్ తోని సంధి కోసం వెళ్ళాలి, ఒక మీటింగ్ ఉంటుంది. నువ్వు కూడా సైన్యంతో రాకూడదు, నేను కూడా సైన్యంతో రాను, నువ్వు కూడా ఆయుధం లేకుండా రా, నేను కూడా ఆయుధం లేకుండా. శివాజీ మహారాజ్ అగ్రి అవుతాడు. వెళ్ళబోతుంటే శివాజీ మహారాజ్ అంగరక్షకుడు ఉంటాడు, బాడీ గార్డ్. అట్లా వెళ్ళిపోతున్నారు మీరు ఆయుధం లేకుండా అంటే, ఇది మా అగ్రిమెంట్, ఒప్పందం ఇది, ఆయుధాలు లేకుండా మీటింగ్ పెట్టుకుందామని ఆయన అడిగినాడు, నేను ఒప్పుకున్నా అన్నాడు. మహారాజు మీ హైట్ చూస్తేనేమో 5 feet 2 inches, అఫ్జల్ ఖాన్ ఏమో 6 feet 2 inches, మంచి పవర్ఫుల్ ఉంటాడు పఠాన్, మీరు కొంచెం హైట్ తక్కువ, మిమ్మల్ని ఇట్లా
మేడం మీద దాడి చేసి ఇక్కడ ఇరికించాం, మేడం మీద దాడి చేస్తే మీరు ఆయుధం లేకపోయినా కానీ చేస్తే మీరు ఎట్లా ఓవర్ పవర్ చేస్తారు? మరి ఏం చేయాలి? ఏం చేయాలి అంటే వాగ్ నక్ అని ఒకటి ఇస్తాడు. వాగ్ నక్ అంటే పులి పంజాలాగా ఉంటుంది ఆయుధం, అది తెలుసు, చేతికి చేతికి దాన్ని విషంలో ముంచిస్తాడు. విషంలో ముంచి శివాజీ ఇట్లా నడుము కట్టుకుంటాడు కదా, దాని కింద పెట్టుకుంటాడు. టెంట్లోకి వెళ్తాడు. టెంట్లోకి వెళ్ళంగానే ఆ బాడీ గార్డ్ చెప్పినట్టే ఆయన వచ్చి ఓవర్ పవర్ చేసి బీకా బిస్కి చంపడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఈ వాగ్నకి తీసి అఫ్జల్ ఖాన్ మీద దాడి చేస్తే ఆ విష ప్రభావం వల్ల తొందరగా కింద పడిపోయి ఇది అవుతుంది. వాగ్నకి ఇచ్చింది ఎవరు? శివాజీకి. ఆ బాడీ గార్డ్ పేరేంటి? రుస్తుమే జమాల్. బాడీ గార్డ్ పేరు రుస్తుమే జమాల్. శివాజీ ఎప్పుడైతే అఫ్జల్ ఖాన్ పడిపోయిండో, అఫ్జల్ ఖాన్ మా రాజునే చంపేస్తావా అని ఆయన అనుచరుడు ఒక ఆయన వస్తాడు, శివాజీ మీద కత్తి దూస్తాడు. శివాజీ యుద్ధం చేస్తాడు. ఆయన అఫ్జల్ ఖాన్ అనుచరుడు పేరేంటి? భాస్కర్ కుల్కర్ని. ఎవరైనా హిందూ. సో అఫ్జల్ ఖాన్ దగ్గర పనిచేసే ఆయన అనుచరుడు హిందూ, శివాజీ దగ్గర పనిచేసే బాడీ గార్డ్ ముస్లిం. ఎక్కడ హిందూ ముస్లిం గొడవ? ఇది సామ్రాజ్య విస్తరణ. ఒక రాజు ఉంటాడు, ఆయన దగ్గర సేనాపతి ఉంటారు, నమ్మకస్తులైన దాంట్లో హిందూస్ ఉన్నారు, ముస్లింలు ఉన్నారు. అట్లాగే ఔరంగజేబ్ దగ్గర కూడా ఆయన సేనాధిపతులు అందరూ హిందూసే. ఔరంగజేబ్ డబ్బులు మొత్తం ట్రెజరీ ఎవరి దగ్గర ఉండేది? ఎవరి దగ్గర ఉండేది? రాజా తోడర్మల్. ఎవరైనా హిందూ అంటారు. ఔరంగజేబ్ అందరు నువ్వు ఇస్లాంలోకి మారకపోతే నేను చంపేస్తా అనేటోడైతే రాజా జయసింగ్, రాజా మాన్ సింగ్ వీళ్ళందరూ ఎందుకుంటారు? ఆయన శివాజీ మహారాజ్ ఎందుకు పోరాడారు సార్? సామ్రాజ్య విస్తరణ. దేనికి సామ్రాజ్య విస్తరణ అండి. నా రాజ్యాన్ని పెంచుకోవాలి. శ్రీకృష్ణదేవరాయలు ఎందుకు పోరాడు? అదే సార్, నేను బ్రిటిష్ వాళ్ళు లేకుండా ముస్లింస్ వాళ్ళు రాకముందర శ్రీకృష్ణదేవరాయలు సామ్రాజ్య కళింగ యుద్ధం ఎందుకు చేశాడు? అశోకుడు యుద్ధాలు ఎందుకు చేశాడు? అప్పుడు ఇస్లామే లేదు కదా, క్రిస్టియానిటీ లేదు కదా, అప్పుడు యుద్ధాలు ఎందుకు చేశారు? సామ్రాజ్య విస్తరణ. సామ్రాజ్య విస్తరణ కోసం యుద్ధాలు చేస్తారు. దాంట్లో హిందూ ముస్లిం కోసం చేయరు. లేడీస్ ని చేర్చేస్తానని చెప్పేసి కాదు. ఏది అక్కడ అరాచకాలు, లేడీస్ పైన అరాచకాలు అయితే బీజేపీ చెప్పే కట్టు కదా సార్. అది ఏదైనా మీరు ఒప్పుకోరని నాకు కాదు. సామ్రాజ్య విస్తరణ కోసం కాదా శివాజీ చేసింది? అసలు శివాజీ యుద్ధం చేసి మరాఠుల కోసం చేసిండ్రు. వేస్ట్ అబ్బా. సామ్రాజ్య విస్తరణ కోసం చేసినాడు. ఏ రాజైనా సరే, అలెగ్జాండర్ అక్కడి నుంచి ఇక్కడ ఇండియా దాకా ఎందుకు యుద్ధం చేసుకుంటూ వచ్చాడు? సామ్రాజ్య విస్తరణ. నా మైట్ ఇది, నా పవర్ ఇది. నాకు ఏ రాజ్యం కోసం చేసిందనే మాట లేదు సార్. అరే ఊకొండబ్బా. ఏ రాజైనా సరే రాజ్య విస్తరణ కోసం చేస్తారు. ఇంకో ఉదంతం చెప్తాను. శివాజీని చర్చలకని తీసుకుపోతాడు ఎవరు? రాజా జయసింగ్. ఔరంగజేబ్తో చర్చలు చేద్దామని తీసుకుపోయి శివాజీని కోర్టులో ప్రవేశపెట్టగానే లోపటేయండి అంటారు. మోసం చేసి తీసుకుపోయింది ఎవరు? రాజా జయసింగ్. జైలు వేస్తారు. జైలు వేస్తే తప్పించుకోవాలి. ఎట్లా తప్పించుకోవాలి? జైల్లో పడుకున్నట్టు ఒక వ్యక్తిని పడుకోబెట్టి ఆయనకు ఒక గొంగలి కప్పి ఆయన చేతికి శివాజీ కడియం తొడిగి కడియం కనపడేటట్టు మాత్రమే చేయి బయటికి పెట్టి మిగతా అంతా గొంగలి కప్పేసి ఒక ఆయన పడుకుంటాడు. ఇంకో ఆయన వచ్చి కాళ్ళు నొక్కుతా ఉంటాడు. శివాజీ కాళ్ళు నొప్పిస్తున్నాడంటే నొక్కుతా ఉన్నా అని. సెంట్రీ ఉంటాడు కదా, ఏందయ్యా కాళ్ళు నొక్కుతున్నావు అంటే కాళ్ళు నొస్తున్నాయి. సరే, ఆయన ఎవరు? శివాజీ అంగరక్షకుడు. ఆయనని మభ్యపెట్టి శివాజీ తప్పించుకునేలాగా వీళ్ళిద్దరు ప్లాన్ చేస్తారు. ఆ కాళ్ళు నొక్కే వ్యక్తి పేరేంటి? మెహదీ మెతర్, ముస్లిం. ఓకే. శివాజీని జైల్లో నుంచి తప్పిస్తున్నాడు. ఎక్కడి నుంచి? ఔరంగజేబ్ జైల్లో నుంచి శివాజీని తప్పించాడు అంటే ఆయన శిక్ష ఏముంటది? ఏముంటది? బహిష్కరణ, మరణ శిక్ష ఉంటది. అయినా కానీ ఆయన శివాజీని తప్పించినాడు. ముస్లిం కోసం అయితే ఔరంగజేబ్ కోసం పనిచేయాలి కదా, శివాజీని ఎందుకు తప్పించినాడు? ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎట్లా తెలుసు? చరిత్రలో ఉన్నది. బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ రాదు. వాట్సాప్ యూనివర్సిటీ కాదా ఇది? చరిత్రలో ఉన్నది. కాంగ్రెస్ వాట్సాప్ యూనివర్సిటీ కాదా ఇది? మీరు మాట్లాడేది చరిత్రలో తీయండి. శివాజీ పుస్తకాలు ఉంటాయి కదా, తీయండి. అఫ్జల్ ఖాన్ మీద దాడి చేసేటప్పుడు వాగ్నకి ఎవరు ఇచ్చినారు? తీయండి. శివాజీని జైల్లో నుంచి కాపాడేటప్పుడు ఎవరెవరు కాపాడినారు? ఒక పడుకున్నానేమో హిందూ, కాళ్ళు ఒకటేనేమో ముస్లిం. శివాజీ మహారాజే రాసిందంటారా సార్? శివాజీ మహారాజ్ ఎందుకు రాయడు? వాళ్ళకి జాగీర్లు ఇచ్చినాడు. మెహదీ మెతర్ కుటుంబానికి నా కోసం ప్రాణాలకు తెగించిపోరాడు కాబట్టి వాళ్ళకి జాగీర్లు ఇచ్చినారు. వాళ్ళ కుటుంబం ఇప్పటికీ ఆ జాగీర్లు అనుభవిస్తున్నారు. మీరు వీళ్ళెందుకు ఇప్పుడు ముగ్గురిని మాధవీలతని, రాములమ్మని, వాళ్ళని అంటే వాళ్ళు హిందూ హృదయ సామ్రాట్ అంటున్నారు కదా,
శివాజీ కుటుంబం సెక్యులర్, కుటుంబం సెక్యులర్ వాళ్ళు. ఓకే. ఈ సంభాజీ మహారాజ్ని ఇన్ని రోజులు చిత్రహింసలు పెట్టి చంపింది కూడా ఆ. సెక్యులర్ పరంగా ఉన్నందుకు. ఔరంగాబాద్ క్రూరుడు, ఔరంగజేబ్ క్రూరుడు. ఔరంగజేబ్ క్రూరుడు కాదని ఎవరు అంటున్నారు? దానికి రిలీజియస్ యాంగిల్ తీసుకురాకండి. రిలీజియస్ యాంగిలే నిజమైతే ఆయన దగ్గర రాజా మాన్సింగ్ హిందూ రాజుగా ఉండకూడదు, రాజా తోడర్మల్ ఫైనాన్స్ మినిస్టర్గా ఉండకూడదు కదా వీళ్ళు. మరి ఎందుకు ఉంచుకున్నాడు వాళ్ళని? ఔరంగజేబు ఎందుకు ఉంచుకున్నాడు? ఎందుకు మరి చంపాల్సి వచ్చింది అంత క్రూరంగా సంభాజీ మహారాజ్ని? సామ్రాజ్య విస్తరణలో యుద్ధాలు జరుగుతాయి. శ్రీకృష్ణదేవరాయలు వేరే వాళ్ళతో యుద్ధం చేసినప్పుడు హతమార్చలేదు ఎవరిని. ఆల్రెడీ ఇక్కడ రాజ్యం ఉందిగా సార్ ఎవరికి? వీళ్ళకి. అవును, ఈయన రాజ్యమైన వసం చేసుకుంటానంటేనే కదా బాధ. నా రాజ్యం నువ్వు గుంజుకుంటున్నా అంటే సామ్రాజ్యం విస్తరణ అడ్డు. అశోకుడు ఎందుకు యుద్ధాలు చేసినాడు? అప్పుడు హిందూస్ లేరు, ముస్లిం లేరు కదా. శ్రీరాముడు అశ్వమేధ యాదం ఎందుకు చేసినాడు? శ్రీరాముడు అలా అశ్వమేధం యాదం చేస్తేనే కదా రామలక్ష్మణులు ఆ గుర్రాన్ని కట్టేస్తారు. ఎందుకు చేస్తారు అది? అశ్వమేధం యాదం ఎందుకు చేస్తారు? అప్పుడు ముస్లింస్ లేరు కదా, లేరు. రాజ్య విస్తరణ కోసమే కదా. సో శివాజీ ఔరంగజేబ్ మధ్యలో ఉన్న యుద్ధము రాజ్య విస్తరణ సంబంధించినది, హిందూ ముస్లింది కానే కాదు. దానికి హిందూ ముస్లిం కలర్ ఇచ్చేది భారతీయ జనతా పార్టీ. ఓకే. ఇప్పుడు మనము ఈయన దగ్గరకు వద్దాం. సావర్కర్. ఈ విషకన్యలు ఏమంటా ఉంటారంటే భారతదేశాన్ని ముక్కలు చేసింది కాంగ్రెస్ పార్టీ. భారతదేశాన్ని ముక్కలు చేసింది కాంగ్రెస్ పార్టీ. అసలు భారతదేశాన్ని ముక్కలు చేయాలని ఫస్ట్ ఎవడన్నా అంటే వాడేమనాలా? వాడెవడు ముక్కలు చేసింది? కాంగ్రెస్ పార్టీ కాదు. ఎవడు చేస్తే వాడు ఫస్ట్ ముక్కలు చేయాలని ప్రతిపాదించినోడు ఎవడైనా అదే చెప్తా. 1970 నుండి భారతదేశాన్ని ముక్కలు చేయాలని ప్రతిపాదించినోడు ఎవడు? దేశభక్తుడా? 1970 నుండి చూడండి సార్, చరిత్ర అంటున్నారుగా మీరు. 1970 నుండి చూడండి. 1970 భారతదేశం హిందూ ముస్లింలు ఒక దేశంలో ఉండడానికి కుదరదు. దేశాన్ని రెండు ముక్కలు చేయాలి అని ద్విజాతి సిద్ధాంతం అంటారు, 2 నేషన్ థియరీ అంటారు. దాన్ని మొట్టమొదట ప్రతిపాదించినోడు ఎవడైనా సరే నీస్ కమీన్ కుత్తే. మన భారతదేశాన్ని ముక్కలు చేయాలని ఆలోచన వచ్చినాడు ఎవడైనా సరే నీస్ కమీన్ కుత్తే. ఒప్పుకుంటారా? చెప్పండి. 1937 హిందూ మహాసభ ప్రెసిడెంట్ ఎవరు? ఆయన చేసిన తీర్మానం ఏంటి తీయండి. ఓకే. హిందూ మహాసభ మొత్తం మీకు డాక్యుమెంట్స్ ఉంటాయి, డాక్యుమెంటెడ్, సైన్డ్. వీర్ సావర్కర్. దేశాన్ని ముక్కలు చేయాలని మొట్టమొదటి ప్రతిపాదించిన దుర్మార్గుడు నీస్ కమీన్ కుత్తేగాడు ఎవడంటే వీర్ సావర్కర్. కాయర్ సావర్కర్ అంట నేను. ఆయన బ్రిటిష్ వాళ్ళు తీసుకుపోయి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొంటున్న జైల్లో ఇస్తే లెటర్లు రాయడం మొదలుపెట్టాడు, లవ్ లెటర్స్. నా తప్పు అయిపోయింది, నన్ను క్షమించండి, లెటర్ రాయడం మొదలుపెట్టాడు. లెటర్ రాయడం మొదలుపెడితే వాటిని బ్రిటిష్ గవర్నమెంట్ పరిగణలోకి తీసుకుని ఆయన విడుదల చేసింది. ఈ మాటనే రాహుల్ గాంధీ అంటే వాళ్ళ మనవడు కేసేసిండు. మా తాత ఎప్పుడు క్షమాభిక్ష కోరలేదని. కోర్టులో వచ్చింది. కోర్టులో వస్తే రాహుల్ గాంధీ డాక్యుమెంట్లు చూపించాడు కోర్టుకి, లెటర్ చూపించినాడు. అవును నిజమే, తప్పు అయిపోయిందని కేసు వెనక తీసుకున్నాడు. సావర్కర్ మనవాడు చూడండి. అది నెలకి 60 రూపాయలు పెన్షన్ ఇచ్చేది. 1927లో సావర్కర్కి బ్రిటిష్ ప్రభుత్వం నెల 60 రూపాయలు ఇచ్చేది. ఆ రోజుల్లో 60 రూపాయలు అంటే ఈ రోజున 6 లక్షలతో సమానం నెలకి. ఎందుకు ఇచ్చేది? స్వాతంత్ర పోరాటాన్ని ఉక్కు పాదంతో అణిచివేయండి అని బ్రిటిష్ రాణికి లేఖ రాసినోడు దేశభక్తుడా? ద్రోహి ఎవడైనా సరే, శ్యామా ప్రసాద్ ముఖర్జీ రాసినాడు. అసెంబ్లీలో తీర్మానం చేసి, బెంగాల్ అసెంబ్లీలో తీర్మానం చేసి బ్రిటిష్ రాణికి లెటర్ ఏమని రాసినాడంటే స్వాతంత్ర పోరాటాన్ని, గాంధీ కాంగ్రెస్ పార్టీ చేసిన స్వాతంత్ర పోరాటాన్ని ఉపేక్షించవద్దు, ఉక్కు పాదంతో నలిపివేయండి, అణిచివేయండి అని పిలిపించింది శ్యామాప్రసాద్ ముఖర్జీ. సెకండ్ వరల్డ్ వార్ అవుతుంది, సైనికులు కావాలి. బ్రిటిష్ సైన్యమేమో ఇండియన్స్ని మా సైన్యంలో చేరమని అడుగుతుంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ని ఏర్పాటు చేసినారు. దాంట్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏమో భారతీయులందరూ నా సైన్యంలో చేరాలని పిలిపిస్తున్నారు. నేతాజీ సైన్యంలో చేరొద్దు, బ్రిటిష్ సైన్యంలో చేరి నేతాజీ సైన్యాన్ని ఓడించినోడు దేశభక్తుడా? దేశద్రోహి కిందకి వీర్ సావర్కర్. ఓకే. గాంధీని జాతిపిత ఎట్లయితాడు? ఎవడిచ్చిండో ఆయనకి ఆ మాట? గాంధీ అసలు వేస్ట్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గ్రేట్ అంటారు కదా. గాంధీని ఫాదర్ ఆఫ్ ది నేషన్ అన్నది ఎవరు? నేతాజీ సుభాష్ చంద్రబోస్. గాంధీకి నేతాజీ సుభాష్ పడదు కదా, నెహ్రూకి సుభాష్ పడదు కదా. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ ఏర్పాటు చేసినాడు. అందులో 5 బెటాలియన్లు ఉన్నాయి. 5 బెటాలియన్ల పేర్లు ఏంటి? ఫస్ట్ బెటాలియన్ పేరు మహాత్మా గాంధీ బెటాలియన్, సెకండ్ బెటాలియన్ పేరు జవహర్లాల్ నెహ్రూ బెటాలియన్, థర్డ్ది మౌలానా అబుల్ కలాం ఆజాద్ బెటాలియన్, ఫోర్త్ది ఝాన్సీ లక్ష్మీబాయి బెటాలియన్ మహిళలది, ఫిఫ్త్ది నేతాజీ సుభాష్ చంద్రబోస్ బెటాలియన్. వాళ్ళంటే పడనోడు, వాళ్ళంటే
వీళ్ళిద్దరికి ఒకరికొకరికి ద్వేషం ఉంటే ఎందుకు వాళ్ళ బెటాలియన్లో ఆయన పేర్లు పెట్టుకుంటాడు? ఎందుకు మహాత్మా గాంధీని ఫాదర్ ఆఫ్ ది నేషన్ అంటాడు నేతాజీ సుభాష్ చంద్రబోస్? రైట్. వాళ్ళకి ఏమి లేదు. నేతాజీ సుభాష్ చంద్రబోస్కి, గాంధీకి, నేతాజీ సుభాష్ చంద్రబోస్కి, నెహ్రూకి ఏం లేదు. కానీ భారతీయ జనతా పార్టీ నువ్వు స్వాతంత్ర పోరాటంలో నువ్వేం చేసినవురా అని చెప్పురా అంటే వాళ్ళకి ఏముంది చరిత్ర? బ్రిటిష్ వాళ్ళ బూట్లు నాకినాం, బ్రిటిష్ వాళ్ళ పెన్షన్ తీసుకున్నాం, స్వాతంత్ర పోరాటాన్ని ఉక్కు వాళ్ళతో అణిచివేయమన్నాము, ఆజాద్ హింద్ ఫౌజ్ని ఓడించమని చెప్పినాము. ఇది కదా వాళ్ళు చెప్పుకోవాలి. ముఖం మీద చూస్తారు పబ్లిక్. అందుకని ఏం చెప్పాలా? నేతాజీ సుభాష్ చంద్రబోస్ గొప్ప, గాంధీ బేకార్గాడు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గొప్ప, నెహ్రూ బేకార్గాడు. ఇది చెప్పాలా పబ్లిక్కి? ఎందుకంటే వాళ్ళకేం లేదు చెప్పుకోవడానికి. వాళ్ళకి స్వాతంత్ర పోరాటంలో చెప్పుకోవడానికి బ్రిటిష్ వాళ్ళ బూట్లు నాకినామని తప్ప ఏమి లేదు వాళ్ళకి. కాబట్టి వీళ్ళు వేస్ట్. గాంధీ నెహ్రూ కుటుంబం వేస్ట్, నేతాజీ కుటుంబం, భగత్ సింగ్ కుటుంబం, సర్దార్ వల్లభాయ్ కుటుంబం ఇది గొప్ప అని చెప్పడమే వాళ్ళ ఉద్దేశం. అందుకనే విషకన్యలు అంట, అసత్య ప్రచారాలు చేస్తారు కాబట్టి. గొప్ప అన్నందుకు మీరు విషకన్యలు అని అబద్ధాలు విష ప్రచారం చేస్తున్నారు కాబట్టి విషకన్యలు అన్న. అబద్ధం కాదు, విషకన్య, విష ప్రచారం. వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ లో ఉండి మంచి పనులు, వాళ్ళు కాంగ్రెస్ లో ఉండి ఇలాంటివే చేస్తే అప్పుడు మంచోళ్ళు అవుతారా మీ దృష్టిలో? కాంగ్రెస్ లో ఉండి కూడా సావర్కర్ దేశభక్తుడు అంటే విషకన్యలే. కాంగ్రెస్ లో ఉండి మన చంద్రశేఖర్ ఆజాద్కి, నేతాజీ సుభాష్ చంద్రబోస్కి, గాంధీకి పడేది కాదు, నెహ్రూకి, సుభాష్ చంద్రబోస్కి పడేది కాదు అని అసత్య ప్రచారాలు చేస్తాను అనుకో, విష ప్రచారం చేస్తాను అనుకో, విషకన్యలే. అసత్య ప్రచారాలు, విష ప్రచారాలు చేసిన వాళ్ళు విషకన్యలు ఎవరైనా సరే, ఎక్కడ ఏ పార్టీలో ఉన్నా సరే, పార్టీలో లేకపోయినా సరే. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.